బీన్స్ పెరుగు కాంబినేషన్ లో ఎప్పుడైనా కర్రీ చేశారా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా పావు కిలో బీన్స్, 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీ రైస్ లో కానీ, చపాతీల్లో కానీ, రోటీల్లో కైనా, దేంట్లోకైనా కూడా గ్రేట్ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుని బాగా వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నా బీన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వీటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో సాటే చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పావు గ్లాసు వాటర్ యాడ్ చేసేసి 1 విజిల్ పెట్టేసుకోవాలి. గ్రేవీ కోసం 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగునంతటిని బీన్స్ లో యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్